మీనరాశి వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. మీనరాశి వారికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుందని చూసే ముందు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి మీనరాశి వారికి జన్మరాశిలో వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం, అదేవిధంగా కుజుడు 1000 స్థానంలో ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా శని కూడా వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రాశి వారికి రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందుకి వెనక్కి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా జన్మరాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి వేడి, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. జ్వరం అనేది ఎక్కువగా రావడానికి కారకంగా తయారవుతుంటుంది అన్నమాట. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కోప స్వభావం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో ఉన్నటువంటి బుధుడు, గురువు కాంబినేషన్ అనేది అత్యంత యోగకారకంగా ఉండబోతున్నది. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ఏప్రిల్ 13న ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రవి గురువు కాంబినేషన్ కలిసినప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో ఎవరికైనా డబ్బులు తెలియకుండా ఇచ్చినటువంటి వారి దగ్గర డబ్బులు లాక్ అవడానికి కారకంగా తయారవుతుంది. కాబట్టి ఏప్రిల్ 13వ తారీఖు ముందే ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి నిర్ణయంగానే చెప్పడం జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరగటానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మిగతా విషయాల్లో చెప్పాలి అంటే ధైర్య సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. దానికి గల కారణం వచ్చేటప్పటికీ కుజుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఇది శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. కుజుడు ధనక్షయ కారకుడుగా మారిపోతాడు. ఎప్పుడైతే 12వ ఇంట్లో కుజుడు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు వరకు. అదే కుజుడు జన్మరాశిలోకి ఏప్రిల్ 23వ తారీఖున మారుతున్నాడు అన్నమాట. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కూడా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని హరిస్తాడు. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదలలో కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది చూపించగలుగుతాడు. అది వీటన్నిటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్య పరంగా కూడా కొంచెం ప్రభావాన్ని చూపించగలుగుతాడు అన్నమాట. ఓవరాల్గా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. 13వ తారీఖు వరకు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చే విధంగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఎంకరేజబుల్ కాదన్నమాట. ఈ టైంలో డబ్బు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే టైం అనేది అంత కరెక్ట్గా లేదు ఈ రాశి వారికి. మీనరాశి వారికి వచ్చేటప్పటికి రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మీనరాశి వారి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 1000 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగాను ధనం పరంగాను దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారస్తులకి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పి ఒక అడ్వైజబుల్ అన్నమాట. అదేవిధంగా ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేసినప్పుడు మరి వాటితో పాటు కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతున్నది అన్నమాట. ఇక పరిస్థితి ఏప్రిల్ నెల అనేది కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉందన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ నెలలో మొదటి 15 రోజులు 13వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రిమైనింగ్ నెల మొత్తం మిగతా నెల మొత్తం వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే దానికన్నా చెప్పే ముందు ఈ రాశి వారి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి యోగ్యత ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మీనరాశి వారికి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ 13వ తారీఖు వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్గా చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్టాక్స్ ఏదైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు పుట్ ఆప్షన్స్లో కానీ లేకుంటే ఫ్యూచర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మెయిన్ స్టాక్స్లో 13వ తారీఖు వరకు వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అబ్జెక్షన్ ఏమీ ఉండదన్నమాట. కానీ 13వ తారీఖు తర్వాత మనీ అనేది లాక్ అయ్యే విధంగా ఉందన్నమాట. ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పడం జరుగుతుందంటే వీరు ఇన్పుట్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కాబట్టి వీరికి స్టాక్ మార్కెట్ అనేది యోగించదు. అదేవిధంగా వృత్తిపరంగా మనం చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికి 13వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది.
పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి, రిమైనింగ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మాట్లాడేటప్పుడు రవి యొక్క అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జన్మరాశిలో ఉన్నటువంటి రవి యోగకారకుడు కాదు, ధనస్థానంలోకి రాబోతున్నటువంటి రవి కూడా యోగకారకుడు కాదు. సూర్య నమస్కారాలు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదినారాయణ స్వామిని మరియు అదేవిధంగా సూర్య భగవానుని పూజించాలి. యోగ్యత కోసం, ఉద్యోగంలో వృద్ధి కోసం, ఆరోగ్యపరంగా వృద్ధి కోసం కూడా సూర్య భగవానుని పూజించాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మరి అదేవిధంగా కుజుడు వేయి స్థానంలో ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఈ రాశివారు వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని కూడా పఠించాలి. కుజగ్రహ అష్టకంతో పాటు కుజగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా వచ్చినప్పటికీ ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది 13వ తారీఖు నుండి వీరికి తగ్గబోతుంది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం వచ్చినప్పటికీ సాయిబాబా దేవాలయంలో కానీ మరియు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేయాలి. 13వ తారీఖు తర్వాత ముఖ్యంగా బూందీతో చేసినటువంటి లడ్డూను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దత్తాత్రేయుడికి నివేదన చేసిన తర్వాత విద్యార్థులకి పంచిపెట్టినట్లయితే విద్యా అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది కూడా ఉండగలుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత కోసం వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించాలి. ప్రయాణంలో అనుకూలత పొందడం కోసం కూడా గం గణపతి నమః అని చెప్పి మనసులో ఆరాధించుకున్న తర్వాతే బయటికి వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.